2024లో సీఎం ఎవరు వస్తారనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తారు? చూస్తున్నారు ఈ ప్రభుత్వం ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న జనం అందరికీ తెలుసు. ప్రభుత్వం యొక్క పరిపాలన బాగాలేదంటారా? ప్రభుత్వం పరిపాలన బాగుంటే మేమందరం మళ్ళీ జగనే కావాలనుకునే వాళ్ళం కదా. బాగోలేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఇంకెక్కువ అభివృద్ధి చెందాలి. వాళ్ళకి అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఎక్కడే జరగలే. నేను చాలా అభివృద్ధి చేశాను, హామీ పథకాలు పెట్టాను, లేకపోతే ఉపాధి పథకాలు పెట్టానని చెప్తున్నారు. రైతు భరోసా కానీ, లేకపోతే అమ్మఒడి కానీ, ఇలాంటి పథకాలు చాలా పెట్టాను, నా వల్ల అభివృద్ధి చెందిందని చెప్పేసి ఇతర పార్టీ వాళ్ళు అంటున్నారు. నువ్వు ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ప్రచారం చేసే ముందు ఏమని చెప్పావు? అమ్మఒడి 2 బెడ్లు అంటే 2 బెడ్లకి ఇస్తానన్నావు. ఇప్పుడు వచ్చిన తర్వాత 1 బెడ్ ఉంటే చాలన్నావు. పెన్షను 3000 ఇస్తానన్నావు, నిదానం పెంచుకుంటూ వెళ్తానన్నావు. మద్యపానం నిషేధం నిదానంగా తగ్గిస్తాను అంటాడు, విడతలో అంటాడు. ఏం తగ్గించావు? రేట్లు పెంచితే ఒక పేదోడు కూలికి వెళ్తాడు, 500 రూపాయలు ఈరోజు కూలి, 2 క్వార్టర్ల మందు లేదే ఎవడో పని చేస్తాడు. అలవాటైన ప్రాణం 400 రూపాయలు అయిపోతుంది. 100 రూపాయలతో ఆడింట్లో ఏం పెట్టి అంటాడు. దానివల్ల పోనీ మద్యం స్పాట్ స్పిరిట్ ఒకరోజుతోనే తయారీ, కనీసం 3 నెలలైనా ఆగి రావాలి, స్పాట్లో వచ్చేసేది. దానివల్ల ఈరోజు పెద్ద హాస్పిటల్ ఎంతమంది ఉంటున్నారు చూడండి. హాస్పిటల్ మందు తాగడం వల్లే ఎక్కువ హాస్పిటల్ పాలవుతున్నారంట. 100%. తర్వాత రోడ్లు వల్ల కూడా జనాలు ఎక్కువ మరణించే కారణం రోడ్లు ఆయమనంగా లేనప్పుడు వెళ్ళి వచ్చేటప్పుడు ఏదైనా జరగచ్చు. ఇక్కడ నుంచి కొప్ప నుంచి పినగడం దాకా ఎవరైనా వెళ్ళరా మనండి 10 నిమిషాల్లో. అంత దారుణమైన రోడ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి దగ్గరే అనుకుంటా కదా, 5 కిలోమీటర్స్. 3 కిలోమీటర్లో 10 నిమిషాలు పడుతుంది పినగడం వెళ్తాకి. దాంట్లో బ్రేక్ టచ్ చేయకుండా వెళ్ళే ఛాన్సులు లేవు ఏ ఒక్కరికి. అసలు అత్యవసరం అంటే ముందు పినగడం వెళ్ళేలోపు మనిషి చచ్చిపోతామే, అంత దారుణంగా ఉన్నాయి ఈ రోడ్లు. ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? చింతమనేని ప్రభాకర్. గురించి ఎవరు అడిగినా సరే ఈ నియోజకవర్గంలో కానీ ఎక్కువ ఆయన పేరే చెప్తున్నారు. దానికి అసలు రీజన్ ఏంటి? ఆయన పేరు చెప్పడానికి గల రీజన్? అన్న అనగానే స్పాట్లో నీకేం కష్టం వచ్చిందిరా అని వెంటనే తెలుసుకుని మళ్ళీ మన దగ్గరికి మనం అయిపోయింది చెప్పేసిన తర్వాత అయిపోయింది అనుకోడు. ఎరా పని అయిందా లేదా అని మళ్ళీ రిటర్న్ కాల్ చేసి అడిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారండి దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్. కొంతమంది ఇతర పార్టీల వాళ్ళు కూడా ఎక్కువ ఇదే అంటున్నారు, ఆయన కోపం ఎక్కువ, కోపిష్టి అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు. కోపం ఎక్కువ అంటే ఇప్పుడు నేను మా నాన్న టైనింగ్ లేకపోతే మా నాన్న నన్ను తిడతాడు. కోపం వచ్చేగా తిట్టేది. నేను టైనింగ్లు ఎత్తి మా నాన్న తిట్టాడుగా. అట్లాగే ప్రభాకర్ గారు కూడా కొన్ని పనులే అని చెప్పినప్పుడు మనం సక్రమంగా పని చేయకుండా మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఏంట్రా పని అని గద్దించే అధికారం ఉంది కాబట్టి అడుగుతాడు, గద్దెత్తాడు. తప్పేముంది? ఈ కొప్పాక గ్రామానికి అభివృద్ధి జరిగిందని అంటే ఆయన వల్ల అని చెప్పొచ్చా? 100%. ఏదైనా సరే ఈ కొప్ప గ్రామంలో ఈ 5 సంవత్సరాల్లో పలానా చేసామని ఇండివిజువల్గా నీకు 2000 వేసా, నీకు 3000 వేసా, నీకు 1000 వేసా అన్నది తప్పించి రోడ్లే కానీ వాటర్ ట్యాంకే కానీ ఏదైనా సరే ఈ కొప్పలో జరిగిందంటే అది చింతమనేని ప్రభాకర్ గారి వల్లే జరిగింది. ఆయన ఎప్పుడన్నా అధికారంలో ఉన్నప్పుడు మాట ఇచ్చి మాట తప్పడం అలా జరిగిందా? నాకు తెలిసి ఎప్పుడూ జరగలే. నాకు 2009లో నేను చిన్నపిల్లడిని, 2014 నుంచి ఆయన చూస్తూనే ఉన్నా. ఎప్పుడు కూడా పలానా చేస్తానంటే అంతకన్నా ఇంకెక్కువే చేసి చూపించేవాడేం కానీ అంతకన్నా తక్కువ అయితే ఏనాడు వేయలే.